హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సరే, ఈరోజు క్లైమేట్ బాగుంది, ఎక్కడికన్నా వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము. కిందకి దిగేసరికి వాన పడుతుంది. అయినా సరే బ్యాక్ స్టెప్ వేయకుండా వానలోనే బీచ్కి బయలుదేరామండి. ఏ బీచో తెలుసా? వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్, అంటే బ్లూ సర్టిఫికేషన్ వచ్చిన ఒక బీచ్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అన్నమాట. మనకి ఇండియాలో 12 బీచెస్ కల బ్లూ సర్టిఫైడ్ అయితే దాంట్లో ఇదొకటి. సో ఇది మనకి ఉడిపికి మంగళూరుకి దగ్గరలో ఉంది, 30 కిలోమీటర్స్ దూరంలో. సో ఇవాళ మనం ఆ బీచ్ అనేది చూసేద్దాం. వచ్చేయండి మాతో. చూస్తున్నారా ఫ్రెండ్స్, లవ్లీ ఖుషి అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు ఈ బీచ్కి. బట్ వాళ్ళ ఫోకస్ అంతా శాండ్తో ఎప్పుడు ఆడుకుందామా అని. వెళ్దామా ఫ్రెండ్స్, బీచ్ చూసేద్దామా ఒకసారి. పిక్చర్లో చూస్తున్నాం కదండి, ఇది 200 kgs ఉన్న బిగ్ వేల్ అట, 100 years ఓల్డ్. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఇండియన్ నేవీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అయ్యారు. వేల్స్ యాక్చువల్గా చూస్తుంటారు కదండి, చూసారు కదా అక్కడ 200 kgs యొక్క వేల్ అది. వేర్ ఆర్ యు నౌ? బీచ్. వావ్, బీచ్ చూస్తున్నారా ఫ్రెండ్స్? యాక్చువల్గా అయితే వెళ్దాం అనిపించింది, బట్ ఎంట్రన్స్లోనే చెప్పేశారు మాకు బీచ్లో ఎంట్రన్స్ లేదని. ఇన్ఫర్మేషన్ బోర్డు చూస్తున్నారా ఫ్రెండ్స్? దీనికి ఎందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చిందో అండ్ ఏమేమి మెయింటైన్ చేస్తున్నారో అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ యాక్చువల్గా మాకైతే బీచ్లో వెళ్ళాలనిపించింది, బట్ ఇక్కడ అరేబియన్ సీ కదండి, ఇప్పుడే నైరుతి పవనాలన్నీ స్టార్ట్ అవుతాయి మనకి. సో ఆల్మోస్ట్ మాకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాకైతే బీచ్కి ఎంట్రన్సే ఉండదు. సో ముందే చెప్పేస్తారు మాకు నో ఎంట్రన్స్ అని. సో ఈ బీచ్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, మనకి బీచ్ ఒకవైపును వాటర్ స్పోర్ట్స్ ఇంకోవైపు ఉంటాయన్నమాట. సో అదే పెద్ద అట్రాక్షన్ ఇక్కడ అని చెప్పాలి. సో పిల్లలతో మేము బీచ్లోకి దిగలేదు కదా, వాళ్ళకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలనుకొని కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కనిపించాయి. సరే రండి, మనమైతే లవ్లీ ఖుషి వాళ్ళ డాడీని వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుందాము కాయకింగ్ చేసిన తర్వాత. ఏమండి, ఎట్లా అనిపించింది మీకు ఇది? నేనైతే చాలా ఎగ్జైటెడ్. ఫస్ట్ టైం నేను ఒక్కడిని వెళ్దామా లేకపోతే వాళ్ళ హెల్ప్ తీసుకుందామా అనుకున్నప్పుడు లవ్లీ వచ్చి నాన్న పదనాన్న అంటే, సరే పద, ఇది చాలా జోష్గా ఉంది కదని చెప్పి లవ్లీ నేను ఇద్దరం మాత్రం వెళ్ళాము. బర్డ్ వ్యూ కనబడిందండి, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా నచ్చింది. లవ్లీ అయితే పదనాన్న ఇంకా దూరం వెళ్ళిపోదాం పదనాన్న అన్నది. లేదు నాన్న, ఫస్ట్ టైం కదా అని, వీఆర్ వెరీ నియర్ టు ది షోర్. బట్ ఖుషి రావడం కోసం వెయిట్ చేశాను. ఆ తర్వాత ఖుషి కూడా వచ్చింది, మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరూ అయితే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా అంటామన్నారు యాక్చువల్గా, బట్ ఫస్ట్ టైం కదండి, నేను రిస్క్ తీసుకోలేదు. సో నేను మాత్రమే కాయకింగ్ చేశాను. బట్ పిల్లలు మాత్రం ఇక్కడ వాటర్లో ఆడుకుంటూనే ఉన్నారు. వాళ్ళ హైట్కి చక్కగా వాటర్ అనేది అందుతూ ఉందన్నమాట. చేతులు కిందకు పెట్టి అటు ఇటు ఊగుతూ ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు. దీని తర్వాత నలుగురం కలిసి మేము ఈ పెడలింగ్ బోట్లో కూడా వెళ్ళాము. బట్ వాళ్ళకి ఏంటంటే ఈ పెడలింగ్ బోట్ కన్నా ఈ కాయకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. వాళ్ళైతే తరోగా ఎంజాయ్ చేశారని మాకు అనిపించింది. నేను చెప్పాను కదా పెడలింగ్లో వెళ్ళామండి నెక్స్ట్ అని. సో దానికోసం పిల్లల్ని ఇక్కడ రెడీ చేసి కూర్చోబెట్టాము. బట్ లవ్లీకి అయితే అస్సలు నచ్చలేదు పెడలింగ్ సౌండ్, అస్సలు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. దిగిపోదాం అని కూర్చుంది. సో ఎక్కువసేపు మేము చేయలేదు. ఇది కూడా దాని ఎక్స్ప్రెషన్ చూడండి. లవ్లీ నీళ్ళలో చేపెట్టుకొని నోట్లో వేలు పెట్టుకుంటుంది లవ్లీ. మేము వచ్చేసాం మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి. ఖుషి ఏం సౌండ్ చేస్తుంది ఖుషి? సో పిల్లల్లో భయం పోగొట్టాలి, కాస్త ఎంజాయ్ చేయాలి అని నేను ఏవో కబుర్లు చెప్తున్నాను వాళ్ళకి.
బట్ వాళ్ళైతే కయాకింగ్నే ఎక్కువ ఇష్టపడ్డారు ఈ పెడలింగ్ బోట్ కన్నా. ఇవంతా అయిన తర్వాత కాసేపు సన్సెట్ అయిపోయింది. బీచ్ క్లోజింగ్ టైం అన్నారు 6:30కి. మా దగ్గర ఎక్కువ టైం లేకపోయింది. సో అక్కడ కాసేపు వీళ్ళు ఉయ్యాల అవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత రిటర్న్ అయిపోయాము. సో బట్ ఇటు చుట్టుపక్కల మ్యాంగ్లూర్ వచ్చిన వాళ్ళైనా, మ్యాంగ్లూర్లో స్టే చేసే వాళ్ళైనా ఈ బీచ్ని తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. పిల్లల కోసం ఇక్కడ బోల్డ్ ప్లే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. మినీ ప్లే ఏరియా లాగా అన్నీ కన్స్ట్రక్ట్ చేశారు. దాంతోపాటు నేను విన్నది ఏంటంటే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. బట్ మేమైతే టేస్ట్ చేయలేదు ఇక్కడ. మనం ఇలాగా సీజన్ మంచిగా ఉండి సమ్మర్లో వస్తే మనం బీచ్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, విచ్ ఈస్ లైక్ వెరీ యాక్సెసిబుల్ టు ద సిటీ. ఎంత బాగుందో నాకు. పిల్లలు ఇట్లాగా కాసేపు ఇసుకలో ఆడుకున్నారు. అయిపోయిన వెంటనే ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. అప్పటికే చీకటి పడిపోయింది. బీచ్ ఆల్మోస్ట్ ఎంప్టీ అయిపోయింది. మేమే లాస్ట్ అని చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ మా బుజ్జి ట్రిప్పు. మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా V2 ట్విన్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు మేము వస్తాం మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇప్పుడు వచ్చింది.